అందరికీ నమస్కారం. అగ్నిగుండంలో పుట్టిన ఒక స్త్రీ 5గురు మహావీరుల హృదయరాణిగా మారింది. ఆమె నవ్వు రాజ్యాలను కలిపింది. ఆమె కన్నీళ్లు మహాయుద్ధాన్నే రగిలించాయి. ఆమెను కొందరు పాంచాలి అన్నారు, మరికొందరు కృష్ణ అన్నారు. కానీ ఈ ప్రపంచం మాత్రం ఆమెను ఒక అగ్నికన్య ద్రౌపదిగా గుర్తించుకుంది. అవమానాన్ని అగ్నిగా మార్చి అధర్మాన్ని నాశనం చేసిన మహానారీ కథ ఇది. ఇది కేవలం ఒక రాణి కథ కాదు, ఇది ఒక స్త్రీ ఆత్మ గౌరవం కోసం జరిగిన మహాభారతం. ఇదే పంచ పాండవుల భార్య అయిన ద్రౌపది కథ. ఈ కథను వినే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. హస్తినాపురానికి దూరంగా పాంచాల రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు ద్రుపద మహారాజు. అతని హృదయంలో ఒకే ఒక్క అగ్ని ఎప్పుడూ జ్వలిస్తూ ఉండేది. అదే ద్రోణాచార్యుడిపై ప్రతీకారం. ఆ అవమానపు అగ్నితో అతడు ఒక మహాయజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞాగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఆ అగ్నిగుండం మధ్య నుంచి ఒక దివ్య కాంతి వెలిసింది. అందులో నుండి ముందుగా ఒక మహావీరుడు దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఆ తరువాత ఆ అగ్నిజ్వాలల మధ్య నుంచి నడుచుకుంటూ ఒక అపూర్వ సౌందర్యవతి, నీలవర్ణ కాంతి, కమల నేత్రాలు, దివ్య తేజస్సుతో నడుచుకుంటూ మెరుస్తున్న రూపంతో ఒక స్త్రీ వచ్చింది. ఆమె ద్రౌపది. ఆమె పుట్టిన క్షణమే ఆకాశవాణి వినిపించింది. ఈ స్త్రీ కారణంగా మొత్తం కౌరవ వంశం నాశనం అవుతుంది అని. ఇది ఒక శాపము లేక ధర్మానికి వచ్చిన దివ్య శక్తో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ద్రౌపది పెరిగే కొద్దీ ఆమె అందం దేశ దేశాలకు వ్యాపించింది. రాజులు, యువరాజులు, మహావీరులు అందరూ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డారు. అప్పుడు ద్రుపద మహారాజు ద్రౌపది కోసం ఒక అసాధారణ స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. ఆ పరీక్ష సాధారణమైనది కాదు. ఆకాశంలో తిరుగుతున్న చేప కంటిని కిందనున్న నీటిలో ప్రతిబింబం చూసి కొట్టాలి. అనేక మంది రాజులు ఈ పరీక్షలో విఫలమయ్యారు. కర్ణుడు ముందుకు రాగా ద్రౌపది అతన్ని ఆపింది. సూతపుత్రుణ్ణి నేను వరించను అని అతన్ని అవమానించింది. ఆ మాట కర్ణుడి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చాడు. గాంధీవాన్ని ఎత్తిన ఆ క్షణం అక్కడి గాలి కూడా ఆగిపోయింది. ఒకే ఒక్క బాణంతో చేప కంటిని ఛేదించాడు. ద్రౌపది అర్జునుడి మెడలో వరమాల వేసింది. కానీ ఆమె జీవితంలో అసలు పరీక్ష అప్పుడే మొదలైంది. అర్జునుడు ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మా, మేము భిక్ష తీసుకువచ్చాం అన్నాడు. అది చూడకుండానే పాండవుల తల్లి అయిన కుంతీదేవి, మీ 5గురు ఆ భిక్షను సమానంగా పంచుకోండి అంది. ఆ మాట విన్న క్షణం అందరూ నిశ్శబ్దమైపోయారు. ఒక స్త్రీ 5గురు భార్యలు, లోకమంతా ఆశ్చర్యపోయింది. కానీ ద్రౌపది మాత్రం ధర్మాన్ని గౌరవించింది. 5గురు పాండవుల హృదయాలను సమానంగా చూసింది. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, పాండవుల ఐక్యతకు నిలువెత్తు శక్తి రూపం. పాండవులు నిర్మించిన మాయాసభ స్వర్గం కంటే అందంగా మెరిసిపోతూ ఉండేది. ఆ సభలో దుర్యోధనుడు నీటిని నేల అని భావించి ఆ నీటిలో పడిపోయాడు. అది చూసిన ద్రౌపది చిరునవ్వు నవ్వింది. అంధుడి కొడుకు కూడా అంధుడేనా అని అంది. ఆ మాటతో దుర్యోధనుడి అహంకారాన్ని అగ్నిగా మార్చింది. ఆ అవమానం మహాభారత యుద్ధానికి బీజం వేసింది. అది మహాభారతంలోనే అతి చీకటైన రోజు. శకుని మాయతో యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు తన దగ్గరున్న రాజ్యం, సంపద, సోదరులు, చివరికి తనని తానే కూడా కోల్పోయాడు. ఆ పాచికలలో చివరిగా మిగిలిన ద్రౌపదిని కూడా పందెంలో పెట్టాడు. చివరి పాచికల ఆటలో కూడా పాండవులు శకుని మాయ వల్ల ఓడిపోయారు. అప్పుడు దుశ్శాసనుడు
సభ నుండి ద్రౌపది మందిరానికి వెళ్ళి ఏకవస్త్రధారి అయిన ఆ ద్రౌపదిని జుట్టు పట్టుకొని నిండు సభలోనికి ఈడ్చుకువచ్చాడు. ఆమె కన్నీళ్లు ఆకాశాన్నే కదిలించి వేశాయి. ధర్మం ఎక్కడుంది అని ఆమె అందరినీ ప్రశ్నించింది. కానీ సభలో ఎవ్వరూ మాట్లాడలేదు. దుశ్శాసనుడు ఆమె వస్త్రాలను లాగడం ప్రారంభించాడు. ఆ క్షణంలో ద్రౌపది తన చేతులను ఎత్తి ఆ పరమాత్మ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది, గోవిందా అని. అప్పుడు జరిగింది ఒక మహాద్భుతం. ఎంత లాగినా ఆమె వస్త్రం అంతం కాలేదు. అప్పుడు తన భక్తురాలి గౌరవాన్ని కాపాడాడు ఆ శ్రీకృష్ణుడు. ఆ రోజు ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది, ఈ దుశ్శాసనుడి రక్తంతోనే నా జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఊడిన ముడిని వాడి రక్తంతోనే ముడివేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞే తరువాత కురుక్షేత్రంలో రక్త వర్షాన్ని కురిపించింది. ద్రౌపది పాండవులతో కలిసి అడవుల్లో తిరిగింది, అరణ్యవాసం చేసింది. రాజభోగాలను విడిచిపెట్టి కటిక నేలపై నిద్రించింది. అయినా ఆమె మనస్సు విరగలేదు. అడవిలో కూడా పాండవులకు ధైర్యం చెప్పింది. కృష్ణుడిపై ఆమెకు ఉన్న భక్తి ఆమెను ఎంత కష్టం నుంచైనా కాపాడుతూ వచ్చింది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రౌపది కన్నీళ్లు యుద్ధ శంఖాలుగా మారాయి. భీముడు దుశ్శాసనుడి ఛాతిని చీల్చి అతని రక్తాన్ని తీసుకువచ్చాడు. ఆ రక్తంతోనే ద్రౌపది తన జుట్టును తడిపి ముడివేసుకుంది. అది ప్రతీకారం కాదు, అది అవమానానికి ఇచ్చిన సమాధానం. కురుక్షేత్రం ముగిసేసరికి వేలాది ప్రాణాలు నేలరాలిపోయాయి. కానీ ద్రౌపది హృదయంలోని గాయం మాత్రం ఎప్పటికీ మానలేదు. యుద్ధం ముగిసింది. కానీ ద్రౌపది జీవితంలో మరో చీకటి ఎదురైంది. తనే అశ్వత్థాముడు. రాత్రివేళ పాండవుల కుమారులందరినీ నిద్రలోనే చంపేశాడు. ఆ వార్తను విన్న ద్రౌపది గుండె పగిలేలా విలపించింది. తన పిల్లల శవాల దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్లు నదులుగా పారాయి. అయినా ఆమె అశ్వత్థాముణ్ణి చంపమని కోరలేదు. ఒక తల్లి బాధ ఇంకో తల్లికి రాకూడదు అంది. ఆ అశ్వత్థాముని తల్లి కూడా ఎంతో చింతిస్తుంది కదా కుమారుని మరణం వలన అని పాండవులకు తెలియజేసింది. అదే ద్రౌపది మహత్యం. కాలం గడిచింది. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. హిమాలయాల వైపుగా నడుస్తూ ఒక్కొక్కరిగా కూలిపోతూ వస్తున్నారు. మొదటగా పడిపోయినది ద్రౌపదే. భీముడు, అన్నయ్య, ద్రౌపది ఎందుకు పడిపోయింది అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఆమెకు అర్జునుడిపై మిగతా వారి కంటే ఎక్కువ ప్రేమ ఉండేది, అందువల్లే తను మొదటిగా పడిపోయింది అని సమాధానమిచ్చాడు. అగ్నిలో పుట్టిన ద్రౌపది హిమాలయాల మధ్య తన చివరి శ్వాస విడిచింది. కానీ ఆమె కథ మాత్రం యుగ యుగాలకు నిలిచిపోతుంది. ద్రౌపది ఒక స్త్రీ కాదు, ఆమె ఆత్మ గౌరవానికి ప్రతిరూపం. అవమానాన్ని భరించిన ధర్మాన్ని ఎన్నటికీ విడిచిపెట్టని శక్తి. ఆమె కన్నీళ్లు మహాభారతాన్నే రాశాయి. ఆమె ప్రశ్నలు ప్రపంచానికి ధర్మాన్ని నేర్పించాయి. అందుకే ఈ రోజుకి ద్రౌపది పేరు వినగానే మనసు గౌరవంతో తల వంచుతుంది. మహాభారతంలో మీకు అత్యంత బాధ కలిగించిన ద్రౌపది జీవిత ఘట్టం ఏమిటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను ఇప్పటి వరకు పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.